ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి సామెతల గ్రంథం మొదటి అధ్యాయము 33వ వచనాన్ని మనం చూస్తే, నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసించును, వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా నుండును. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా ఉండును అని భక్తుడు సొలొమోను మహాజ్ఞాని తెలియజేస్తా ఉన్నాడు. ఎవరైతే దేవుని ఉపదేశాన్ని అంగీకరిస్తారో వారు సురక్షితంగా ఉంటారు. కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదితో వారు ఉంటారు అనేటువంటి విషయాన్ని దేవుని వాక్యం సెలవిస్తోంది. ఈనాడు చాలామందికి ధనముంది, మంచి అనుభవాలున్నాయి. ఈనాడు చాలామందికి ధనముంది, కుటుంబ పరిస్థితుల్లో దేవుడు అన్ని విషయాల్లో వారిని ఆశీర్వదించి బహుగా ఫలించినటువంటి అనుభవాలు మనం చూస్తూ ఉన్నాం. కానీ కొంతమంది జీవితాల్లో నెమ్మది లేనటువంటి పరిస్థితి. అందుకని అంటున్నాడు ఇక్కడ, ఎవరైతే దేవుని ఉపదేశమును అంగీకరిస్తారో ఆయన ఉపదేశమును అంగీకరించినటువంటి వారు నెమ్మదిగా ఉంటారు. కీడు వచ్చినన్న భయము లేక అనేటువంటి మాటలు తెలియజేస్తారు. దేవుని ఉపదేశాన్ని అంగీకరించాలట. చదివినటువంటి వారు ధన్యులని లేదు, లేక విన్నటువంటి వారు కీడు వచ్చినన్న భయం లేక ఉంటారని చెప్పలేదు. అంగీకరించాలి. దేవుని వాక్యాన్ని ఎవరైతే సాత్వికంతో అంగీకరిస్తారో వారి జీవితాలు సంతోషముతో, సమాధానంతో, నెమ్మదితో ఉంటాయి అని మహాజ్ఞాని అయిన సొలొమోను తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని వాక్యాన్ని గూర్చినటువంటి విషయాలు, ఆయన ధర్మశాస్త్రమును, ఆయన లేఖనాలని అనుసరించి నడిచినటువంటి వారి జీవితాలు ఎంతో ధన్యకరమైనటువంటివి. అందుకనే భక్తుడు దావీదు మాట్లాడుతూ, ప్రభువా నీ ధర్మశాస్త్రములోని విషయాల్ని నేను గ్రహించగలిగినట్లుగా నా హృదయమును విశాలపరచు ప్రభువా అనేటువంటి మాటల్ని భక్తుడు తెలియజేశాడు. ప్రభునందు ప్రియమైన వారలారా, దేవుని వాక్యాన్ని అంగీకరించగలుగుతున్నావా? దేవుని సేవకుడి ద్వారా ప్రభువు మాట్లాడుతున్నప్పుడు ఇది నాకు కాదు, మా తోడు కోడలికి ఇది నాకు కాదు, మా ఆడబడుచుకి అని అనుకుంటూ వెళ్ళిపోతున్నావా? దేవుని వాక్యాన్ని నువ్వు ఎప్పుడైతే అంగీకరిస్తావో నీ జీవితాల్లో నెమ్మది, సమాధానము, సంతోషము, ఏ కీడు వస్తుందనేటువంటి భయం లేక నువ్వు ఉంటావు అనేటువంటి విషయాన్ని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక దేవుని వాక్యాన్ని అంగీకరించి ఆయన వాగ్దానాలను ఎత్తిపెట్టి మనం ప్రార్థించినప్పుడు దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించేవాడు. తలలు వంచి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా నీకు వందనాలు. ఈ కొద్ది మాటలు మా వెనుకల్లో దీవించి నీ కృపలో బలపరచండి. నీ ప్రియబిడ్డలు నిండారుగా దీవించండి. ఈ దిన దీవెనలతో నింపుమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.